హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మ చేసిన జంతికలు లేదా మురుకులు ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మరి లేట్ ఎందుకు, చూసేద్దాం రండి. 1 కేజీ బియ్యం పిండికి 6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాము, 1 కప్పు వరకు పుల్లటి మజ్జిగ వేసి పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకొని అన్నీ కలిపి తగినంత వాటర్ వేసుకొని ముద్దలాగా బాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా చిన్న చిన్న పిండి ముద్దలు ఉండిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనం వేసినటువంటి పచ్చిమిర్చి, సాల్ట్, మజ్జిగ అంతా బాగా మిక్స్ అయ్యి మనకి చక్రాలు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని చక్రాల గిద్దెలోకి మనం మ్యాగ్నెట్ చేసినటువంటి పిండి ముద్దని చక్కగా వీడియోలో చూపించిన విధంగా అదుముకొని ఆయిల్ వేడెక్కాక చక్రం వేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చక్రాల గిద్దెతో వీడియోలో చూపించిన విధంగా చక్కగా పిండిని కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ జంతికలు అయితే వేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, చూస్తూ అలా ఉండిపోకండి. ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్. ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా చక్కగా మనకి కావలసిన విధంగా మంచి గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఆకారంలో మీకు నచ్చిన సైజులో చక్రాలు అయితే వేసుకోవచ్చు. మన చక్రాల గిద్దెకు అన్ని రకాల సైజులు ఇస్తారనమాట, వాటితో ప్లేట్స్. సో మనకి ఎలా కావాలనుకుంటే మనం అలా వేసుకోవచ్చు. మేమైతే స్మాల్ సైజ్ అయితే వేసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ టైం చక్రం బాగా వచ్చింది. మేమైతే వేస్తుండగానే సగం తినేసాం. చాలా మంచిగా టేస్ట్ అయితే వచ్చింది. అమ్మ బాగా చేశారు. చాలా చాలా నచ్చాయి జంతికలు. మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ట్రై చేసాం మీకు చూపిద్దామని. మేమైతే బాగానే వచ్చింది అనుకుంటున్నాం. దయచేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి రిలేటెడ్ వీడియోగా ఈ దివాళీకి మేము తయారు చేసిన కొబ్బరి ఉండలు, కొబ్బరి లడ్డు ట్యాగ్ చేసాం ఫ్రెండ్స్. దయచేసి ఆ వీడియో కూడా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.